హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు పలకడానికే ఇష్టపడని నాయకులు ఈ వైసీపీ నాయకులు. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వస్తే వాళ్ళైతే లేస్తే విమర్శించడమే పనిగా పెట్టుకొని మూడు పెళ్లిళ్ళు అని చెప్పి అలా చెప్పి దత్తపుత్రుడు అని చెప్పి ఇలా మాట్లాడే వాళ్ళే ఈ వైసీపీ నాయకులు. అందులో ఇప్పుడైతే ఎలక్షన్ దెబ్బకైతే అందరూ సైలెంట్ గా ముక్కు మీద వేలేసుకొని పవన్ కళ్యాణ్ గారిని అయితే పొగడ్తలతో అయితే ముంచెత్తుతున్నారు. భజన ఒక రకంగా దీన్ని భజన కూడా అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా అందులో భాగంగా మనం ఒకసారి వీళ్ళు గతంలో ఏం మాట్లాడారు అండ్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అయితే మనం గమనిద్దాం. ఒకసారి చూడండి. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు ఎమ్మెల్యే. ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తి ప్రస్తావించింది అయితే లేదు, ఎప్పుడు విమర్శించింది కూడా లేదు. అందుకే ఆయనకు సేఫ్ సైడ్ గా ఆయన పుంగనూరులో అయితే గెలిచారు వైఎస్ఆర్ సిపి తరపు నుంచి. ఇంకా మిగతా వాళ్ళందరూ ఓడిపోయిన మొఖాలే. ఒకసారి వీళ్ళని కూడా అయితే ఒకసారి ఈ వీడియో అయితే ప్లే చేస్తాను, వినండి. ఎందుకు జనసేన ఒక హ్యాపీ పార్టీగా కనిపిస్తుంది అంటారు? అలాంటి లీడర్స్ ఆయన నాయకత్వం మీద అందరికి కూడా గౌరవం ఉండొచ్చు. సార్ 2024 ఎన్నికలు కేవలం పవన్ కళ్యాణ్ యొక్క ఎఫెక్టివ్ వల్లనే రిజల్ట్ అంటారా? మీ అభిప్రాయం? 100%. దాంట్లో పవన్ కళ్యాణ్ వల్లనే 100%. అటు వైసీపీ ఓటమి, అటు కూటమి గెలుపు. 100%. అంతలాగా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారా ఏపీ పాలిటిక్స్? ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాబట్టి ఆ రేంజ్ లో 100% స్ట్రైక్ రేట్ వచ్చింది జనసేనకి. అండ్ ఒక్కసారి ఆ పుంగనూరులో చూసుకుంటే టీడీపీ కార్యకర్తలు ఈ సైకిల్ మీద అయితే వెళ్ళారు, టీషర్ట్లు వేసుకొని. పాపం అక్కడున్న లోకల్ వైసీపీ నాయకులు విపరీతమైన పదజాలంతో దూషిస్తూ వాళ్ళని తిడుతూ వాళ్ళ చేత ఆ టీషర్ట్లు కూడా విప్పించిన ఘనత ఆ పుంగనూరు నియోజకవర్గంది. అక్కడైతే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 100% పవన్ కళ్యాణ్ గారి వల్లే మేము ఓడిపోయామని అయితే ఆయన ఒప్పేసుకున్నారు. విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు, చూద్దాం. పవన్ కళ్యాణ్ ముగ్గురులో బహుశా ఆ ముగ్గురులో పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అవుతాడేమో అని నా ఉద్దేశం. అండ్ విజయసాయి రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ లో బెటర్ లీడర్ అవుతారని చెప్పి అయితే చెప్తున్నారు. అండ్ మనం ఒకసారి చూసాం, కాకినాడ సీపోర్ట్ లో వీళ్ళకి సంబంధించిన కుటుంబీకులకి కొన్ని వాటాలు అయితే ఉన్నాయని చెప్పి దాన్ని కప్పుపుచ్చే ప్రయత్నమే ఈ భజన కొట్టే కార్యక్రమం అని చెప్పేసి అయితే ఇది అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు అని అనుకుంటున్నా. ఒకసారి మార్గాని భరత్ గారు మాట్లాడుతున్నారు, ఒకసారి అది కూడా చూద్దాం. అందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారనంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చారు. ఆయనకి మీరు అందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి. మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు, అది మర్చిపోబాకండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు గెలిచావు. అండ్ భరత్ గారు అయితే జ్ఞానోదయం అయింది. ఒకప్పుడు అయితే ఆయన అయితే నేను ఒక సైడ్ వచ్చినా పవన్ కళ్యాణ్ ఒక సైడ్ వచ్చినా నా దగ్గరికి ఎక్కువ జనాలు వస్తారు అని చెప్పి విర్రవీగుతనంగా వాగారు ఒకప్పుడు. కానీ ఇప్పుడైతే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయనకి గుడి కట్టాలి మీరు అని చెప్పి అయితే ఈ ప్రెస్ ముందు మీడియా ముందు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అంబంటి రాంబాబు గారు తన వాయిస్ వినిపిస్తూ ఉండేవాడు. చాలా సందర్భాల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీని కూడా ఘాటుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ స్పెషల్ వాయిస్. ఎందుకంటే అతను ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇవాళ ఏంటంటే ఒక పెద్ద, ఎంత కాదనుకున్నా పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పొలిటికల్ పర్సనాలిటీ నౌ. పూర్వం కన్నా ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి పేద ప్రజలకి అది అంబటి రాంబాబు గారు అయితే 100% స్ట్రైక్ రేట్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి వాళ్ళ సాక్షి మీడియాలోనే చెప్పారు. అండ్ గతంలో ఒకసారి చూసుకుంటే ఈయన అమరావతి పోలవరం గురించి అయితే పట్టించుకున్న తీరైతే లేదు. ఈయన పోలవరం నీటిపారుదల శాఖ మినిస్టర్ అయినప్పటికీ 1% కూడా ఈయన ముందుకు నడిపించిన తీరైతే లేదు. ఈయన వల్ల కూడా ఏదంటే కొంచెం సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కి అయితే ఎక్కువ గురవుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా దూషించడంలో ఈయన కొంచెం కీలక పాత్ర వహించాడని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా పేర్ని నాని గారు కూడా ఉన్నారు. పేర్ని నాని గారు వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాల నుండి సముద్రం మధ్యలోకి వెళ్ళి ఒక మంచి ప్రయత్నం చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఒక మంత్రిగా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా, ఆయన శాఖ కాకపోయినప్పటికీ కూడా, ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికీ కూడా, ఆయన శాఖ కాకపోయినప్పటికీ కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందా అరికట్టడం కోసం, పట్టుకోవడం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సింది. అండ్ పేర్ని నాని గారు అయితే ఈ విధంగా మాట్లాడుతున్నారు. అండ్ ఒకసారి కాకినాడ పోర్టు విషయంలో ఒక ఈ పీడిఎస్ రైస్ అనేది సీజ్ చేశారు. ఆ తర్వాత మచిలీపట్నం దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక రేషన్ షాప్ లో ఉన్నటువంటి రేషన్ రైస్ అయితే వీళ్ళ సపరేట్ గోడౌన్ లో ఉన్నాయని చెప్పేసి, వీళ్ళకి సంబంధించిన గోడౌన్ లో ఉన్నాయని చెప్పేసి అయితే న్యూస్ అయితే బయటకు వచ్చింది. కేసు కూడా అయితే ఫైల్ చేశారు.
ఈ విషయాన్ని కప్పుపుచ్చడానికి ఇలా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు కూడా మనం ఒకసారి. అండ్ ఫైనల్ గా గుడివాడ అమర్నాథ్ గారు మదర్ ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, లేకపోతే మన శ్రేయోభిలాష్ కొంతమంది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకునేటువంటి విషయాలు నా నోటీస్ కూడా చాలా సందర్భాల్లో వచ్చాయి. ఆ ఎఫెక్ట్ మొన్న ఎలక్షన్స్ లో నేను ప్రచారంలో తిరిగినప్పుడు కూడా కొంతమంది కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడద్దు అని చెప్పి వాళ్ళ సన్నిహితులు కానివ్వండి, వాళ్ళ బంధువులు కానివ్వండి ఎక్కువగా చెప్పేవాళ్ళంట. బట్ అలా మాట్లాడడం వల్లే, ఆయన్ని నెగిటివ్ గా మాట్లాడడం వల్లే మేము ఓడిపోయామని చెప్పేసి అయితే వీళ్ళు 6 మంది మీడియా ముఖంగా అయితే చాలా డీటెయిల్ గా అయితే చెప్పారు. ఒకసారి గతంలో చూసుకుంటే వీళ్ళైతే ఇప్పుడు చూసినా గానీ పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేస్తూ ఎక్కువగా దూషించడం అనేది జరుగుతుంది. ఒక్క చోట కూడా గెలవలేదన్న వాళ్ళే వీళ్ళంతా. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళందరి నోట్లో నుంచే జనసేన 100% స్ట్రైక్ రేట్ కొట్టిందని చెప్పేసి అయితే వస్తుంది. చూద్దాం భవిష్యత్తులో వీళ్ళందరూ పార్టీలు మారే ఆలోచనలో ఉన్నారనే అనిపిస్తుంది. వీళ్ళ మాటలు కొద్ది చూస్తే వీళ్ళు ఏమన్నా పార్టీలు మారే ఆలోచనలో ఉన్నారా? స్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా పొగుడుతున్నారు. బహుశా వీళ్ళందరూ జనసేనలో అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయని అయితే కొంచెం ఈ మాటలతో అయితే మనకైతే కనపడుతుంది.